అక్రమ వలసదారులపై చర్యలు చేపడతానని వాగ్దానం చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కగానే వారిని దేశం నుంచి వెళ్లగొట్టేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్రమ వలసదారుల జాబితాను రూపొందించే పనిలో ఇమిగ్రేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ట్రంప్ నిర్ణయంతో 18,000 మంది ప్రవాస భారతీయుల మెడపై దేశ బహిష్కరణ కత్తి వేలాడుతోంది. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి గణాంకాలను యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఐ ఇటీవల విడుదల చేసింది. దేశంలో మొత్తం 14.45 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్టు తెలిపింది. ఈ జాబితాలో 2,61,000 మందికి పైగా అక్రమ వలసదారులతో హోండరస్ మొదటి స్థానంలో నిలవగా 2.5 లక్షల మందితో గ్వాటమాలా రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో సుమారు 18,000 మంది భారతీయులు ఉన్నట్లు ఐసీఐ నివేదిక తెలిపింది. దాదాపు 37,000 మంది చైనీయులు దేశ బహిష్కరణ ముప్పు ఎదుర్కొనున్నారు. అమెరికాలో లక్షలాది మంది భారతీయులు అనధికారికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వారంతా చట్టబద్ధత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి ఐసీయూ నుంచి అనుమతి రావడానికి ఏళ్ల సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్రమ వలసదారులపై కనికరం చూపే ప్రసక్తే లేదని, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే వారిని దేశం నుంచి వెళ్లగొడతామని ఇటీవల ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల వ్యవహారంలో భారత్ నుంచి సరైన స్పందన లేదని ఐసీయూ తెలిపింది. ఆ సమస్యకు ఇరు దేశాలు దౌత్య మార్గాల్లో పరిష్కారం అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు చట్టబద్ధంగా వలస వచ్చే వారికి మార్గం సులువు చేస్తామని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లల్లో ఎక్కువ మంది అమెరికాలో పుట్టి పెరిగారని, అనేక మంది గొప్ప ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారని ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వారి సమస్యలపై దృష్టి సారిస్తామని ట్రంప్ హామీ ఇవ్వడంతో కొంతమంది ప్రవాస భారతీయులకు ఉపశమనం కలిగింది.